అంటే ఒక శ్రద్ధతో సాధనతో కఠినంగా శ్రమిస్తే అలవడేటువంటి ఒక గొప్ప కళ వాగ్భూషణం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ వాక్ మనకి ఎంత పవిత్రంగా ఉంటే, ఆ వాక్ యొక్క గొప్పతనము ఎంత శ్రేష్టంగా ఉంటే ఆ మనిషికి అంత గొప్పతనం అనేది ఈ వక్తృత్వం వలన కలుగుతుంది అని చెప్పి మనకు రచయిత వివరించాడు. తరువాత వాక్శక్తి మనిషికి వరప్రసాదం. ఈ వాక్శక్తి అనేది మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ సమస్త ప్రాణికోటిలో కూడా ఈ వాక్కు అనేది ఇవ్వడం వలన మనిషికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనేది ఇది. మనిషికి పశువుకి భేదం ప్రధానంగా వాక్కు వలనే కలుగుతున్నది. కాబట్టి మనిషికి ఇతర జంతువులకు డిఫరెన్స్ ఏంటి మొట్టమొదట అంటే ఈ వాక్కు మాట అనేది మనిషికి మాత్రమే ఉన్నది. మిగతా వాటికి శబ్దాలు ఉన్నాయి తప్ప వాటికి వాక్కు లేదు. ఇది తప్ప మనుషులకు పశువులకు అన్ని లక్షణాలు ఒకటే. అంటే తినడము నిద్రపోవడము ప్రతి ఒక్క విషయాన్ని చూసినట్లయితే మనిషి ఏ విధంగా చేస్తాడో జంతువులు కూడా ఆ విధంగానే చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషితో సమానమైనటువంటి అన్ని పనులు ఈ యొక్క జంతువులు చేసినప్పటికీ, అన్ని రకాల ప్రాణులు చేసినప్పటికీ, కానీ మాట్లాడే విషయంలో, భాష విషయంలో మనిషి మాత్రం ఉన్నత స్థానాన్ని పొందగా పశువులు మాత్రం అట్టడుగు స్థానంలో, అంటే ఈ యొక్క జంతువులు అట్టడుగు స్థానంలో ఉండి ఈ భాషా నైపుణ్యం లేకుండా పోయినది. పశువులకు అన్ని లక్షణాలు ఒకటి. ఆహారం కోసం నోటిని, శ్వాస కోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేశాడు. కాబట్టి చూడండి, మనం ఆహారం అనేది నోటితో తింటాం, పశువులు నోటితో తింటాయి. మనము ముక్కుతో శ్వాసిస్తాం, అవి ముక్కుతో శ్వాసిస్తాయి. అవి నీరు తాగుతాయి, మనము నీరు తాగుతాం. అవి షెల్టర్ కోసం ఎక్కడికో పరిగెడతాయి, మనము షెల్టర్ కోసం ఇళ్ళకు పరిగెడతాం. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనుషులు ఈ యొక్క సమస్త ప్రాణికోటి ఒకటే అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఈ మనిషి యొక్క వాక్కు అనే ప్రత్యేకత వలన మనిషి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. అయితే మనిషి తన తెలివితేటల వల్ల భాషను సృష్టించుకున్నాడు. కాబట్టి ఈ వాక్కు అనే దాన్ని వేరు చేసుకొని మనిషి ఏం చేశాడంటే భాష అనేటువంటి ఒక సముదాయాన్ని సృష్టించాడు. వాక్కు నుంచి భాష వచ్చింది. ఎందుకు భాష అంటే భాషించబడేది భాష. భాష అంటే భాషించబడేది లేదా మాట్లాడబడేది భాష అని చెప్పి భాషకు నిర్వచనం ఇచ్చారు. అంటే ఏం భాషిస్తాము, ఏం మాట్లాడతామంటే మనలో ఉన్నటువంటి రకరకాల ఫీలింగ్ని, భావ పరంపరని అవతల వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి లేదా అవతల వ్యక్తులతో పంచుకోవడానికి ఉపయోగించబడేదే ఈ భాష. కాబట్టి భాష అనేది ఏర్పడడం అనేది ఈ వాక్కు వలనే జరిగినది. ఈ వాక్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ఆ వాక్కును బేస్ చేసుకొని మనిషి భాష అనే దాన్ని కనుక్కొని తన యొక్క లక్షణాలను, తన ఫీలింగ్స్ తెలపడం కోసం భాషను సృష్టించుకున్నాడు. భాష సహజం కాదు, కృత్రిమం. కాబట్టి ఈ భాష అనేది సహజంగా రాలేదు. కాబట్టి భాష అనేది కృత్రిమంగా ఏర్పడినది. కృత్రిమంగా అంటే ప్రయత్నపూర్వకంగా వచ్చింది మాత్రమే భాష. అంటే రకరకాలైనటువంటి ఆ వాక్కుని ఒక క్రమమైన పద్ధతిలో పలుకుతూ చేసే ధ్వనులనేవి క్రమేణా భాషగా పరిణామం చెందిందే కానీ సహజంగా ఇది జరగలేదు. అందుకని దీనిని కృత్రిమం అన్నాడు భాష అనేది. అలవాటు మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. అలవాటు హ్యాబిట్ అనేది మనిషి యొక్క నడవడికను బట్టి, మనిషి ముందుకు వెళ్ళే విధానాన్ని బట్టి, మనిషి తన యొక్క గమ్యాన్ని చేరుకునే విధానాన్ని బట్టి అలవాటు మారుతుంది. అంటే మనం ఉదాహరణకి ఒక గుడికి వెళ్ళామనుకోండి, గుడికి వెళ్ళినప్పుడు మనిషికి ఉండేటువంటి అలవాటు చాలా ఒబిడియంట్గా ఉంటుంది. ఒక సినిమా థియేటర్కి వెళితే సినిమా థియేటర్లో
ఈ ఒబీడియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ భక్తి ప్రధానము, ఇక్కడ భక్తి అవసరం లేదు. కాబట్టి అలవాటు అనేది మనిషికి వెళ్ళేటువంటి స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలవాటు మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. ఆ భాషలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది. అయితే భాష తయారు చేసింది ఈ వాక్కు నుంచి అయినప్పటికీ, దీన్ని తయారు చేసింది మనిషి అయినప్పటికీ, భాష అనేది తయారు చేసింది మనిషి అయినప్పటికీ, ఇది కృత్రిమమైనప్పటికీ కూడా ఏమంటున్నాడు, ఇందులో నైపుణ్యం. కాబట్టి భాషలో నైపుణ్యాన్ని సంపాదించడం, నైపుణ్యాన్ని అంటే ఒక ఉత్తమమైనటువంటి భాషని మాట్లాడడం అనేది ఈ మనిషి చేతిలోనే ఉంటుంది. అంటే ఒక మంచి భాష మాట్లాడి ఉత్తమమైన వ్యక్తిగా మారాలి అనుకున్నప్పుడు అది మనిషి చేతిలోనే ఈ భాషణ నైపుణ్యం ఉంటుంది. భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట్లాడగలగడం అందులో ఒకటి. భాషను ప్రయోగించడం అనేది చాలా రకాలు ఉంటుంది. కాబట్టి భాష అనేది చాలా రకాలు ఉంటుంది. అయితే ఇందులో మాట్లాడడం అనేది ఒక రకమే. కాబట్టి భాష ప్రయోగం అనేది కావ్య భాష అని, పురాణ భాష అని, తర్వాత వ్యవహారిక భాష అని చాలా రకాల భాష ఉన్నప్పటికీ కూడా అందులో మాట్లాడే భాష అనేది ఒకటి ప్రత్యేకము. మాట ఎంత క్లుప్తంగా, ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా, ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తివంతం అవుతుంది. కాబట్టి ఎప్పుడు మాట అనేటువంటిది ఎలా ఉండాలని ఇక్కడ రచయిత చెప్తున్నాడంటే, మాట అనేది అర్థవంతంగా ఉండాలి. మాట అర్థవంతంగా ఉండాలి. తర్వాత క్లుప్తంగా ఉండాలి. క్లుప్తంగా ఉండాలి. వినసొంపుగా ఉండాలి. వినసొంపుగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే మాట ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నామో, ఎంత క్లుప్తంగా మాట్లాడుతున్నామో, ఎంత వినసొంపుగా అందంగా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి ఈ యొక్క భాష ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం మాట్లాడే విధానం అవతలి వాడికి ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే, ఈ మాట్లాడేటప్పుడు ఇవి కంపల్సరీగా ఉండాలి. మాట్లాడే ప్రతి విషయం కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి, క్లుప్తంగా షార్ట్గా ఉండాలి, వినసొంపుగా అందంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ భాష అనేది ఉత్తమంగా ఉంటుంది, అంత శక్తివంతమవుతుంది. శక్తిని బట్టి సాక్షాత్కారం. కాబట్టి ఎంత చక్కగా మాట్లాడితే అంత శక్తివంతం అవుతుంది. కాబట్టి భాష అంత గొప్పగా తయారవుతుంది. కాబట్టి ఎంత చక్కగా మాట్లాడితే అంత శక్తివంతంగా తయారయ్యి ఆ శక్తిని బట్టి సాక్షాత్కారం ఉంటుంది. మాటకున్న శక్తి అనంతం అప్రతిహతం. కాబట్టి దీనికి ఉండే శక్తి అనేది అనంతం అప్రతిహతం. కాబట్టి మాటకు ఉండే శక్తి అనంతం, చాలా ఎక్కువ, అప్రతిహతం. ఎవరు అంటే దాన్ని ప్రతిఘటించలేనిది, అంటే అడ్డు రానటువంటిది అని మాటకున్న శక్తి. కాబట్టి మాటకు ఉండే శక్తి అనేది ముఖ్యంగా అనంతం, అప్రతిహతం అని రెండు ఉన్నాయి. అది జాతికి ఊపిరి పోస్తుంది. కాబట్టి ఇలా మాట్లాడితే, ఈ విధంగా చేస్తే ఏమైతుంది? జాతికి ఊపిరి పోస్తుంది. జాతికి ఊపిరి పోస్తుంది అంటే ఎంత
అవుతుంది. దేశాన్ని జాగరితం చేస్తుంది. జాగరితం అంటే మేలుకొలుపు. జాగరితం అంటే మేలుకొలుపుట. జాగరితం అంటే మేలుకొలుపుట. ధర్మాభిరతిని కలిగిస్తుంది. ధర్మాభిరతి విడదీస్తే ధర్మ ప్లస్ అభిరతి అంటే ధర్మం మీద ఆసక్తి. ధర్మం మీద ఆసక్తి. ధర్మం మీద ఆసక్తిని ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మండుతున్న ద్వేషానలాన్ని ఆర్పివేస్తుంది. ద్వేషానలం. ద్వేషానలం ఇది ద్వేషం అనే ద్వేషమనే అనలం రూపక సమాసం. అంటే ద్వేషము అనే అనలం అంటే అగ్ని. అనలం అంటే అగ్ని. కాబట్టి ద్వేషం అనే అగ్నిని సృష్టిస్తుంది. ద్వేషం అనేది ఎప్పుడు కూడా అగ్ని లాంటి. అగ్నిలో పడితే ఎలా అయితే బూదవుతాయో ఆ ద్వేషం అనేది మనిషికి పెరిగితే క్రమేణా సాగు పత్రం అవ్వడం అనేది ప్రారంభం అవుతుంది. మండుతున్న ద్వేషాలను ఆర్పివేస్తుంది. కాబట్టి ఈ మాట చక్కగా ఉంటే ఈ యొక్క ద్వేషం అనే అనలాన్ని కూడా తగ్గిస్తుంది. మంచి వాక్కు కల్పతరువు. మంచి వాక్కు. కాబట్టి వాక్కు దేంతో పోల్చాడు అంటే కల్పతరువు. వాక్కు అనేది కల్పతరువుతో పోల్చాడు. కల్పతరువు అంటే తెలుసు కదా, కల్పవృక్షం. కల్పతరువు అంటే కల్పవృక్షం. కల్పవృక్షం అంటే దేవతా లోకంలో ఉండేటువంటి మనం అడిగిన కోరిన కోరికలు తీర్చే చెట్టునే కల్పవృక్షం లేదా కల్పతరువు అంటాం. కాబట్టి మంచి మాట అనేది కల్పవృక్షంతో సమానం. మనం మంచిగా మాట్లాడితే ప్రతి ఒక్కడు మన యొక్క కోరికలు తీర్చడానికి సిద్ధపడతాడు. వక్తృత్వ శక్తి ఆత్మశక్తికి మరో పేరు. కాబట్టి వక్తృత్వ శక్తి అనేది దేనికి సమానం అంటే ఆత్మశక్తికి. అంటే మనలో ఆత్మశక్తి ఎంత బలంగా ఉంటే వక్తృత్వ శక్తి కూడా అంత ఎక్కువగా ఉంది అని మనకు నమ్మకం. ఆ శక్తిని గుర్తించడంలోనే ఉంది మానవుని జీవిత సాఫల్యం. అంటే మనలో ఎలాంటి ఆత్మశక్తి ఉంది, ఆ ఆత్మశక్తి మనలో ఎలా ఉంది అనేటువంటిది గుర్తిస్తేనే మనం ఈ యొక్క వక్తృత్వాన్ని బాగా నేర్చుకోగలుగుతాము లేదా బాగా మాట్లాడగలుగుతాము. వివేకానంద స్వామి ఒక ప్రసంగంలో దైవం పైన విశ్వాసం లేని వాళ్ళతో తనకు ఆసక్తి లేదని, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళని చూస్తే తనకు ఎంతో బాధ కలుగుతుందన్నారు. అంటే స్వామి వివేకానంద ఒకసారి ఒక సభలో ప్రసంగిస్తూ దైవం పైన ఆసక్తి లేని వాళ్ళ వలన ఈ దేశానికి ఏ ప్రయోజనం లేదు, వాళ్ళపైన నాకు ఏ ఆసక్తి లేదు అని చెప్పాడు. నిజంగా ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడైపోయి ఉండడు. ఎందుకని? ఈ ఆత్మశక్తి లేదా దీన్ని ఆత్మవిశ్వాసం అంటారు. కాబట్టి ఈ ఆత్మవిశ్వాసం అనేది ఉంటే మనిషి దీనుడై ఉండడు. దీనుడై అంటే బాధతో ఉంటాడు. కాబట్టి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఇది జరగదు. కాబట్టి ఆత్మవిశ్వాసం లేనివాడే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడే దీనుడై పడి ఉంటాడు. కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళే ఈ యొక్క ప్రపంచానికి అవసరం అని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు. తన మనశ్శక్తులను నమ్మి వాటిని మేల్కొల్పగలిగితే అతన్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అంటే తన మనశ్శక్తులను, తన మనసులో ఉండేటువంటి శక్తులను అనేవి అతను నిజంగా మేల్కొల్పగలిగితే మేల్కొల్పుట లేపుట. మేల్కొల్పుట అంటే లోపల ఉన్నటువంటి వాటి జాగృతం చేయడం. మేల్కొల్పగలిగితే అతన్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మనిషి
వాక్కు కాయము శరీరము. ఈ త్రికరణ శుద్ధిగా వీటిని నమ్మి చేయగలగడమే మనం ఏమంటే త్రికరణ శుద్ధి అంటాం. అంటే త్రికరణ శుద్ధిగా ఏదైనా పని చేయగలిగితే ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. మనిషి మనస్సు, వాక్కు, శరీరం ఏ విధంగా నడుచుకుంటాయో అదే విధంగా అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది. కనుక ప్రయత్నమే తపస్సు. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే చేయగలుగుతామో, ఏ పనినైతే నెరవేర్చగలుగుతామో, ఏ విధమైనటువంటి వాక్కులనైతే మాట్లాడగలుగుతామో ఆ విధంగానే మన యొక్క ఫలితం కూడా అది మనలను రూపుదిద్దుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి దీనికి అవసరమైనది అంటే త్రికరణ శుద్ధి మనకు రావాలి అంటే మనకు కావాల్సింది ప్రయత్నము. కాబట్టి ప్రయత్నం చేస్తేనే మనము త్రికరణ శుద్ధిగా ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం అనేది ఏమిటి? ఈ ప్రయత్నం అంటే ఈ ప్రయత్నమే తపస్సు. కాబట్టి తపము ఆచరించాలి. కాబట్టి తపస్సు చేస్తే త్రికరణ శుద్ధి కుదురుతుంది. త్రికరణ శుద్ధి కుదిరితే మంచి వక్తృత్వ శక్తి వస్తుంది. మంచి వక్తృత్వ శక్తి వస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే గొప్పవాడుగా మారడంలో ఎటువంటి సందేహము లేదు. వక్తృత్వ కళలో ఎవరైనా మంచి నేర్పు సంపాదించుకోవచ్చు. కాబట్టి మాట్లాడే శక్తి అనే దానిలో ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే మంచి నేర్పును సంపాదించుకోవచ్చు. అంటే మంచి క్రియేటివిటీ సంపాదించుకోవచ్చు. గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వే పనివారు, ప్రచురణకర్తలు, ఇంకా ఎన్నో వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఈ కళను నేర్చుకోవచ్చు. ఎందుకని? వక్తృత్వం ఎవరికి అవసరము అంటే ఎవరైతే మాటల ద్వారా తమ యొక్క భాష ద్వారా అవతలి వ్యక్తులను మెప్పించి తమ యొక్క పనులు చేయించుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకు ఈ యొక్క వక్తృత్వము లేదా వక్తృత్వ శక్తి అవసరం. అలాంటి వాళ్ళకు ఉదాహరణ ఏమని చెప్తున్నాడు? గణకుడు అంటే కౌంట్ చేసి అంటే ఎక్కువగా వ్యాపార లావాదేవీలు చూసేటువంటి వాళ్ళు. గణకుడు అంటే లెక్కలు వేసేవాళ్ళు. వ్యాపారులు, బిజినెస్ మ్యాన్, వైద్యులు, డాక్టర్లు, న్యాయవాదులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వే పనివారు, ప్రచురణకర్తలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పగలిగేలా ఉండగలిగేది, వాళ్ళకు చాలా గొప్ప ప్రశస్తిని తెచ్చిపెట్టేది ఈ యొక్క వక్తృత్వ శక్తి. ఇంకా ఎన్నో వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఈ కళను నేర్చుకోవచ్చు. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా టీచర్స్, విద్యార్థులు, ఇంకా గృహిణులు చాలా మంది కూడా ఈ యొక్క కళని, ఈ యొక్క వక్తృత్వ శక్తి అనేటువంటి కళని చక్కగా నేర్చుకోవచ్చు. ఎందుకని? ఎవరు ఈ కళను నేర్చుకున్నా, ఎవరు ఆదరించినా వాళ్ళ యొక్క జీవితం అనేది ఉత్తమ దశలోకే వెళుతుంది. కాబట్టి వక్తృత్వ శక్తి అనేది ఆ మనిషిని నడిపించే ఒక మనోనేత్రం లాంటిది. ఈ కళను నేర్చుకోవచ్చు. తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకొనవచ్చును. తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకొనవచ్చును. ఎవరైతే వక్తృత్వ శక్తిని ఆదర్శంగా తీసుకొని వక్తృత్వ శక్తిని పెంపొందించుకుంటారో తద్వారా వక్తృత్వ శక్తి ద్వారా తమ భవిష్యత్తు అనేది బంగారు బాటలాగా మార్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ రచయిత వ్యక్తం చేస్తున్నాడు. అందరికీ ఈ కళను నేర్చుకునే అధికారం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వక్తృత్వ శక్తి లేదా మాట్లాడడం అనే కళ అభ్యసించే అవకాశం ఉన్నది. అందరి వాక్కులో అద్భుత శక్తి ఇమిడి ఉన్నది. నిన్న అనుకున్నట్టు ప్రతి మనిషిలో కూడా ఈ వాక్శక్తి అంతర్గతంగా ఇమిడి ఉంటుంది. కానీ దానిని ఉద్దిప్తం చేయగలిగిన వాడే వక్త అవుతాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఈ కళలో కౌశలాన్ని సంపాదించుకోగలుగుతాడు. కాబట్టి కౌశలము అంటే
అంటే నేర్పు, కౌశలం అంటే నేర్పు. కాబట్టి ప్రతి